ఊరు గొల్లుమంది, పల్లె కన్నీరు పెట్టుకుంది. కన్నవారే కాదు, బంధువులు, గ్రామస్తులు, ఇంకా చూసిన వారంతా గుండెలు అవిసేలా రోదించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకే ఇంట్లో తోడబుట్టిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఒకేసారి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చారు. అల్లారు ముద్దుగా కని పెంచుకున్న ముగ్గురు కన్నబిడ్డలు ఇక లేరని తెలిసి ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ ఏడిపిస్తోంది. టీవీలో, పేపర్లో ఏ వార్త చూసినా వారంతా గుండె బరువెక్కిపోయారు. చనిపోయిన ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లు తనూష, సాయిప్రియ, నందిని డెడ్ బాడీలు చూసి అయ్యో పాపం బిడ్డల్లారా అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు చనిపోయారు. ఈ హృదయ విదారక ఘటన చూసిన వారంతా కన్నీటి సంద్రమైపోయారు. బిడ్డలను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులకు కొండంత ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు అక్కా చెల్లెళ్ల అంత్యక్రియలు ముగిశాయి. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పెర్కంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు.